సావిత్రిబాయి పూలే 194వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సావిత్రిబాయి పూలే గురించి అందరూ కూడా చెప్పడం జరిగింది. మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి మనం 3 ప్రధాన డిమాండ్లు కూడా వినిపించడం జరిగింది. మరి బీసీ పొలిటికల్ జేస్ పక్షాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు దేశంలో సగానికంటే పైగా ఉన్నటువంటి మహిళలకు ఈరోజు ఆదర్శనీయులు, అందరికీ మహిళలకు చదువు ఉండాలనే లక్ష్యంతో పనిచేసినటువంటి పూలే దంపతులకు భారతరత్న ప్రకటించాలని చెప్పి కేంద్రాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది. మరి దానిలో కూడా బీసీలకు కూడా కోటా ఉండాలని చెప్పి ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, దీనికి కృషి చేసినటువంటి సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ గారు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు. పూలే జీవితం మనందరికీ ఆదర్శప్రాయం. ఆమె అధికారంలో ఈరోజు ఆమె చదువుంది, 10 మందికి వెలుగులు నింపింది. కాబట్టి ఇన్ని 194 సంవత్సరాలు కూడా మనం ఈరోజు ఆమె జయంతిగా జరుపుకుంటా ఉన్నాం. కాబట్టి ఇంతకుముందు పరమేశ్వర్ గారు చెప్పినట్టు మనం ఎంత చేతనైతే ఎంత సర్వీస్ చేసి విద్యాపరంగా కానీ సామాజికంగా కానీ సేవ చేస్తే మనం రేపొద్దున మన తదనంతరం కూడా ఇదే విధంగా మనం కూడా గుర్తు చేసుకుంటూ స్మరిస్తుంటారు. కాబట్టి బతికినన్ని రోజులు కూడా సమాజ సేవలో మనం తోచినంత సహాయం చేసి మనవంతు చైతన్యం చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ అధ్యక్షురాలు సభాధ్యక్షులు పరమేశ్వర్ గారికి, అదేవిధంగా ఒక గొప్ప కార్యక్రమం నిర్వహించినటువంటి మా బాలమూరు ముద్దుబిడ్డ గోపన్న గారికి, మరియు బీసీ పొలిటికల్ జేఏసీ సలహాదారు బడేసాబ్ గారికి, మరి ఈ కార్యక్రమానికి నాతో పాటు అతిథులుగా వచ్చినటువంటి తిమ్మలేశన్న గారికి, బీసీ పొలిటికల్ జేఏసీ వనపర్తి జిల్లా అధ్యక్షులు వచ్చారు వనం తిపోదయ్య గారికి, సెక్రటరీ వెంకటన్న గారికి, రాఘవేందర్, అంజన యాదవ్, మహేందర్, తర్వాత మహిళస్ చాలామంది, ఇక్కడ ఇంకో మేడం ఉంది హాస్పిటల్ డ్యూటీ చేసుకుంటూ సోషల్ యాక్టివిటీస్లో చాలా కీలకంగా పనిచేసే కల్పన దత్త గారికి, అదేవిధంగా మరిన్ని యాక్టివిటీ చేయాలని చెప్పి రామ్మూర్తి అన్న గారికి, పేరున నాగరాజన్ అన్న గారికి, పేరు మర్చిపోతే కూడా మన్నించాలి. ప్రతి ఒక్కరు కూడా మరొకసారి అభినందన తెలియజేస్తా ముగిస్తున్నాను.